మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో ఉన్నారు, కానీ కొత్త ఫ్రెండ్స్ అండ్ కొత్త ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో వాళ్ళు చివరి వరకు చూసి నచ్చితే కనుక మరి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఏమన్నా నాకు కొత్తగా ఇది చేయాలి, మీరు ఈ కంటెంట్ ఎలా ఉంది, ఏదన్నా గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి ఏదన్నా కూడా మీరు కామెంట్స్లో నాకు పెట్టారంటే ఇంకా హ్యాపీ. సో నేను ప్రతి కామెంట్ని ఈవినింగ్ నైట్ లేకపోతే ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఖచ్చితంగా నేను యూట్యూబ్ చెక్ చేసుకున్నప్పుడు ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ జర్నీ అన్న చిన్నగానే స్టార్ట్ అవుతుంది కదా, సో నేను చిన్నగానే స్టార్ట్ చేస్తాను, కానీ దీన్ని పెద్దగా నేను డెవలప్ చేయాలని ఆశపడుతున్నాను. ఎంతవరకు అవుతుందో నాకైతే తెలియదు, కానీ అదంతా మన ఆడియన్స్ని బట్టి ఉంటుంది, చూసేవాళ్ళని బట్టి, నేను చేసే కంటెంట్ని బట్టి వారికి నచ్చుతుంది లేదు వాళ్ళ వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళాలి మన కంటెంట్ మెయిన్. వెళ్తే ఖచ్చితంగా మన వాళ్ళు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చాలామందిని చూశాను, వాళ్ళు ఏదన్నా ఒకటి మన హృదయానికి హత్తుకునేలా ఏదన్నా ఒక కంటెంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆదరిస్తారు. సో నేను కూడా అలాంటి కంటెంట్స్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒకటి మన సైన్స్ పరంగా, ఇంకోటి ఎడ్యుకేషనల్ పర్పస్, ఇంకోటి ఊరికే మనం జనరల్గా చిన్న చిన్న విషయాలు మనకు తెలియదు కదా. అంటే మన ఇప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను, మన బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎన్ని ఉన్నాయి న్యూరాన్స్ అని. అలాగే ఎర్త్ మన ఏమంటారు గెలాక్సీస్ ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎన్ని బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి, మనం దేంట్లో ఉంటున్నాము, ఇలాంటి చిన్న చిన్న షార్ట్స్ అని అప్లోడ్ చేశాను. అవన్నీ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి. మనకి సరదాగా మనకు తెలియాలి కొన్ని విషయాలు, మన బాడీలో ఉన్న విషయాలే మనకు కొన్ని తెలియాలి అన్న విధానంతో దీన్ని కూడా మిక్స్ చేసి పెట్టాలని ఆశపడుతున్నాను. అది ఎంత చెప్పుకున్నా అవ్వదు. ఎలా అంటే మన విశ్వం గురించి ఎంత మాట్లాడినా చాలా తక్కువే. సో నేను ఆ టాపిక్స్ గురించి ఖచ్చితంగా డే బై డే ప్రతిరోజు నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ మీకు నచ్చే విధంగా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దానికి ఖచ్చితంగా ఈ స్టార్టింగ్ నుంచే కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ సపోర్ట్ అయితే కావాలి. ఆ వ్యూస్ అయితే బాగానే రీచ్ అవుతున్నాయి, చాలామంది చూస్తున్నారు, కానీ వాళ్ళ మైండ్లోకి ఆ కాన్సెప్ట్ వెళ్తుందో లేదో నాకు తెలియదు. కానీ వాళ్ళకి నేను అంటే మనకి ఇప్పుడు మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి నేను అర్థమయ్యే విధంగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. యాక్చువల్గా నా వాయిస్ ఇలానే ఉంటుంది. నేను దాంట్లో ఎడిట్ చేసి రికార్డ్ చేసినప్పుడు కొంచెం ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసా మన అట్మాస్ఫియర్లో అది జస్ట్ ఇలా అంటే నేను క్యాజువల్గా ఒక వీడియో కోసం చెప్తాను. ఫర్ సపోజ్ ఎర్త్ అండ్ హ్యూమన్ బాడీ గురించి చేశాను కదా, దాని గురించి చెప్తాను. మీకు తెలుసా మన భూమిలో మరియు మన హ్యూమన్ బాడీలో నీటి శాతం, భూమిలో 71% నీరు ఉంటుంది, అలానే మన హ్యూమన్ బాడీలో 60% నీరు ఉంటుంది. ఈ విధంగా మాట్లాడతాను. సో ఆ వాయిస్ ఒకలా ఉంటుంది, ఇలా వీడియో చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇంటిది ఇలా వెరైటీగా ఉంది అనుకోద్దు. మీరు ఏ వాయిస్ బాగుంటుందో, ఏ వాయిస్ రీచ్ అవుతుందో ఆ వాయిస్లో నేను చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలని చెప్పి కొద్దిగా వాయిస్ చేంజ్ చేసి అలా మాట్లాడుతున్నాను. సో ప్రతి వీక్ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ప్రతిసారి ఇలా బోరింగ్గా నేను నా కోసం చెప్పుకుంటూ కాకుండా నెక్స్ట్ టైం నుంచి ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్పుడప్పుడు సరదాగా లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి ఆల్ బటన్లు పెట్టుకుంటే కనుక నేను లైవ్ పెట్టినప్పుడు మీకు వస్తుంది. ఆ లైవ్లో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు నేను దానికి రిప్లై అవ్వడానికి, ఆన్సర్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలా కొన్ని విషయాలు ఈ విషయం గురించి తెలుసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో కొన్ని విషయాలు చూస్తున్నప్పుడు ఈ యూట్యూబర్ని ఎలా అడుగుదాం, ఇది అడిగినప్పుడు అతని సమాధానం మనకు ఎలా చెప్తాడో అని అనుకుంటే చాలామంది కామెంట్స్ పెడతాను. కానీ అంతా అంటే బాగా పాపులర్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అన్ని కామెంట్స్కి రిప్లై అవ్వాలంటే ఇవ్వలేకపోతున్నారు. కానీ స్టార్టింగ్లో అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం. ఆ స్టార్టింగ్లో ఎవరైతే ఉంటారో చివరి వరకు వాళ్ళు మనతోటి మంచిగా కలిసి ఉండాలని ఆశపడతాను. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఇంకొకరికి, ఇప్పుడు నేను ఉన్నానంటే నా ఫ్రెండ్ ఒక ఏదైనా వీడియో చేస్తే మంచి వీడియో ఖచ్చితంగా వేరే ఫ్రెండ్కి రే చూడరా ఐడు బలి చేస్తున్నాడు, ఏం సపోర్ట్ చేయరని చెప్తాం. అలానే నేను చేస్తున్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అలానే వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటూ చేస్తారు. అలాగే ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యే ఫ్యామిలీ మెంబర్స్ మన తెలుగు గైస్ ఎవరైతే ఉన్నారో, మన ఆంధ్ర తెలంగాణలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే కనుక ఈ ఛానల్ కూడా ఖచ్చితంగా గ్రోత్ అవుద్ది. ఇప్పటికే చాలా ఛానల్ ఉన్నాయి,
కానీ అన్నిటిని మీరు ఆదరిస్తున్నారు. ఎన్ని ఛానళ్ళు ఉన్నా ఖచ్చితంగా ఇంకో నెక్స్ట్ ఇంకా ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం చాలామంది మీరు ఇలా యూట్యూబ్ ఛానళ్ళు క్రియేట్ చేసుకొని వాళ్ళు చేస్తున్నా కూడా ఖచ్చితంగా మన వాళ్ళు ఆదరిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినట్లయితే వదిలిపెట్టరని మనకు తెలియదు కాదు, నాకైతే తెలుసు పర్సనల్గా. మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మనకు నచ్చితే ఆడి ముక్కు ముఖం తెలియకపోయినా మనం అన్నీ సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, మనవాడు కదా అని అనుకుంటారు. యాక్చువల్గా నాదైతే ఈస్ట్ గోదావరి. సో నా స్లాంగ్ మీకు అర్థమై ఉండొచ్చు ఈ పాటికి. ఈస్ట్ వెస్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఆంధ్ర అంటేనే అర్థమైపోద్దిగా. తెలంగాణలో నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ అప్పుడప్పుడు కొన్ని వర్డ్స్ అలా తెలంగాణలో నేను ఆ లాంగ్వేజ్లో కొంచెం ఆ స్లాంగ్లో కొద్దిగా నేను మాట్లాడతా, కానీ నార్మల్గా అయితే మాత్రం ఎక్కువ ఆంధ్రానే. సో మన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఛానల్ని చూడండి. ఈ వీడియో అప్లోడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, అందుకే రికార్డ్ చేస్తున్నాను. డైరెక్ట్ ఇంకా నేను దీంట్లో స్క్రిప్ట్ అలా ఏం లేదు, డైరెక్ట్ మాట్లాడాలి, ఒకసారి వ్యూవర్స్కి కనిపించాలి, వ్యూవర్స్ ముందుకు వచ్చి ఒక వీడియో అయితే చెయ్యాలి, మన ఛానల్ కోసం చెప్పాలి, సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకోవాలని చెప్పేసి నేను ఆశపడ్డాను. అందుకనే ఎడిటింగ్ ఏం లేదు, జస్ట్ నా మొబైల్లో వీడియో ఆన్ చేసుకున్నాను, స్టార్ట్ చేశాను. సో ఇది ఎలా రీచ్ అవుతుందో నాకు తెలియదు, కానీ చాలామంది నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సరదా నవ్వుకోవచ్చేమో, ఏంటి ఇటు ఇలా మాట్లాడుతున్నాడు అని. నా ఫ్రెండ్స్ కూడా అనుకోవచ్చు, ఏంటి ఇటు ఎలా ఛానల్ క్రియేట్ చేసి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకోవచ్చు. కానీ వాళ్ళకి అలా నేను ఎలా ఉంటాను, ఏంటి ఎలా మాట్లాడుతున్నాను అన్నీ వాళ్ళకి తెలుసు. కానీ కొత్తగా ఎవరైతే నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఎలా ఉంటానో తెలియాలి, నా మాట ఏంటో తెలియాలి, నేనేంటో తెలియాలి అన్నట్టుగా నేను నా విషయాల గురించి చెప్దామని, కొంచెం ఈ ఛానల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను చెప్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా అయితే ఇదే ఫస్ట్ టైం నేను ఇలాగ మాట్లాడటం కూడా. మామూలుగా మన వాళ్ళతో మాట్లాడుకోవడం అయితే వచ్చు, కానీ ఇలా ఎవరు మనకు తెలియని వాళ్ళు మన వీడియో చూస్తారని తెలిసి సోషల్ మీడియాలో పెట్టే ముందు ఇలా మాట్లాడడం అంటే కూడా కొంచెం టెన్షన్గానే ఉంది, కానీ మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ పేరు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. మీరు సబ్స్క్రైబ్ అయితే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్, నేను అప్లోడ్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఎంత టైం కాదు, ఇప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసి మనం వీడియో చూడాలన్నా కూడా మన దగ్గర అంత టైం ఉండదు, ఎందుకంటే చాలా కొత్త విషయాలు నేర్చుకోవాలి. సో నేను చిన్నగా అందుకే ఒక 1 minute లోపే షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నాను. దాంట్లో 1 minute మనకు ఒక 2 points అలా మన మైండ్లోకి వచ్చినా కూడా నెక్స్ట్ ఏదైనా మన తెలియని వారికి ఏదోటి ఎలా చెప్పడానికి యూస్ఫుల్గా ఉంటుందని కంటెంట్ని నేను చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా విశ్వం గురించాను, మన బాడీ గురించనే కాదు, ఇంకా అనేక విషయాలు ఉంటాయి ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలంటే. అవన్నీ కూడా మనం లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా అలాంటి ఎక్కువ పెద్ద ఫ్యాక్ట్స్ గురించి నేను ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజెంట్ అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి నేను ఈ వీడియో అయితే ఖచ్చితంగా డైరెక్ట్ అప్లోడ్ చేస్తాను, ఇంకా వేరే ఫిల్టర్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏది పెట్టాలని అనుకోవట్లేదు. నేను మీ ముందుకి నేను ఎలా ఉన్నాను అలాగే రావాలనుకుంటున్నాను. ఓకే, బాగానే ఉంటుంది, ట్రై చేయి బ్రో, పర్లేదు బ్రో, నేను సపోర్ట్ చేస్తాం అనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇంకేమైనా మర్చిపోయినా, ఇదైతే నేను ఇది కూడా డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాను. నేను ముందేమీ స్క్రిప్ట్ రాసుకొని ఇలా మాట్లాడాలి అని అనుకోలేదు. కెమెరా ముందుకెళ్ళి నాకు ఎలా మాట్లాడాలి, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, మన సబ్స్క్రైబర్స్ తోటి ఎలా వారిని రీచ్ అవ్వాలి అని ఆలోచించుకుంటూ ఓపెన్ చేశాను, డైరెక్ట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది ఎక్కువ వేసాను అనుకోవద్దు. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేసి అది కంటెంట్ బాగుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. నేను ఇచ్చేది ఇంట్రా రిప్లై అని అనుకోవద్దు, ఏదో జస్ట్ సరదాగా ఫన్నీ కానీ ఏదైనా కామెంట్ పడేస్తే దానిపై నేను కూడా మంచిగా మీకు రియాక్ట్ అయ్యి రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. సరే, ఇంకా ఈరోజు సండే కదా, ఒక వీడియో అలాంటి వీడియో పెడదాం, పెద్ద వీడియో అని చెప్పేసి ట్రై చేశా. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. మరి ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఒక టాపిక్ వైజ్గా నేను ఒక ఫ్యాక్ట్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. దానికి నేను ఈ వీక్లో చూస్తాను ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు అన్నది. దాన్ని బట్టి నేను ఎంకరేజ్గా ఫీల్ అవ్వాలని మెయిన్. అంటే ఇప్పుడు నేను వీడియోస్ చాలామంది చూసారు, ఒక వీడియో ఇంచుమించుగా 2K అలా వచ్చినాయి వ్యూస్. కానీ అందరికీ మనం తెలియదు కదా ఎలా ఉంటాయి ఏంటి, ఎవడో వచ్చేళ్ళే పెట్టాడు వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాకుండా ఒక్కసారి మనతో మింగిల్ అయ్యి మన ఛానల్ని మీ ఛానల్ లాగా మీరు కూడా భావించి మీరు కొంచెం నన్ను ఆదరించమని
మరి ఇంకోసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బై గైస్, గుడ్ నైట్.